వచ్చిన ప్రతి వాళ్ళు కొబ్బరికాయ కాయలైపోవాలి. అది కూడా అట్టాన కొట్టు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా పత్తిపాటి పుల్లారావు గారు గెలుపుకై ఆయనకి మంత్రి పదవి రావాలని ఆకాంక్షతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మహిళలైతేమి, జనసేన పార్టీ నాయకులైతేనేమి, వీర మహిళలైతేమి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకే మాటపై, ఒకే తాడిపై నడిచి అఖండ మెజార్టీ కల్పించిన పత్తిపాటి పుల్లారావు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 38వ వార్డులో మార్తరాజు అని ఫ్యామిలీ వాళ్ళు పుల్లారావు గారి గెలుపుకై గంగమ్మ తల్లి దగ్గర మొక్కోవడం జరిగింది. ఉదయం వచ్చి ఈ విధంగా మొక్కు తీర్చుకోవాలన్న ఇది పరిస్థితి అంటే అందరినీ అప్పటికప్పుడు ఇచ్చేసి ఆహ్వానించి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇలానే మునుముందు మెజార్టీ, ఇదే మెజార్టీలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకులు ఇదే పొత్తు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పత్తిపాటి పుల్లారావు గారికి ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిచినందుకు చిలకలూరిపేట ప్రజానీకం తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వారి గెలుపు కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం నియోజకవర్గంలో మహిళలు అనేక మొక్కులు మొక్కారు. ఆ మొక్కుల్లో భాగంలోనే ఈరోజు గంగమ్మ గుడికాడ 38వ వార్డు జంగా వినాయకరావు గారి సారథ్యంలో మరి వాళ్ళ వార్డులో వాళ్ళు మొక్కుకున్నారంటే మేము కూడా అందులో ఒక భాగంగా ఈరోజు గుడి దగ్గరికి రావడం జరిగింది. అందరం కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఆనందంగా, మనసుకి ఉల్లాసంగా ఈ మొక్కు. ఈరోజు 2024 సంవత్సరం ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనమైన విజయాన్ని సాధించిందండి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవాలి అంటే, శాసనసభ్యులుగా గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన శపథం నెరవేరాలని చెప్పేసి మరి ఆయన శపథాన్ని నెరవేర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ముందంజలో ఉన్నారండి. మహిళా ప్రపంచం వీచింది. మరి అలాగే మన నియోజకవర్గంలో మన నాయకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మరి 33,000 మెజారిటీతో గెలిచారంటే అది మామూలు విషయం కాదు. మరి ఇంతమంది కూడా అభిమానాన్ని చూరగొన్న నేతలండి. మరి నారా